కంసుడు మరణించాడా? అవును మహారాజా. ఎవరు చంపారు కంసుని? రాజకుమారుడు కృష్ణుడి. కృష్ణుడా? ఈ కృష్ణుడు కంసుని చంపాడా? అవును మహారాజా. లేదు లేదు, ఇది సమంజసం కాదు. ఇది నువ్వే చేశావా కృష్ణ? ఎంత పని చేశావు? నువ్వు కంసుని చంపి నాకున్న హక్కు నుంచి నన్ను దూరం చేశావు. వాడికి మరణ శిక్ష విధించే అధికారం కేవలం మాకే ఉంది, మాకే. అసలు ఆ మహాపాపకి జన్మనిచ్చి మేం పాపం చేశాం కృష్ణ. దానికి తగిన ప్రాయశ్చిత్తం ఇదే. మేమే మా స్వాస్థాలతో వాణ్ణి అంతం చెయ్యాలి. ఈ సంకల్పంతోనే నేను ఇన్ని వత్సరాలు ఇలా ఘోరాంధకారంలో మ్రగ్గుతూ బ్రతికాను. కానీ నీవు నా చేతులతో కంసుని చంపే అవకాశాన్ని ఎందుకు దూరం చేశావు? నేనే అంతం చేసి ఉంటే ఒక పాపికి జన్మనిచ్చిన పాపం నుంచి విముక్తి లభించి ఉండేది. నాకు విముక్తి లభించి ఉండేది, విముక్తి లభించి ఉండేది. విముక్తి లభించి ఉండేది. తాతగారు, వాస్తవానికి అది తమ యొక్క మనోబలమే తాతగారు. ఆ శక్తి యొక్క ప్రేరణ వల్లే చంపగలిగాను. లేకపోతే నేను బాలుడను. అంత గొప్ప శక్తి నాలో ఎక్కడుంది తాతగారు? ఉగ్రసేన మహారాజులకి, ఉగ్రసేన మహారాజులకి, ఉగ్రసేన మహారాజులకి, ఉగ్రసేన మహారాజులకి, ఉగ్రసేన మహారాజులకి. शांतिरंतरिक्षगुं शांति पृथिवी शांतिरापः शांतिरोषधयः शांतिः वनस्पतयः शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शांति सर्वज्ञं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. మహారాజు ఉగ్రసేనుల వారికి, 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 మహారాజు ఉగ్రసేనుల వారికి. విషయం ఏమిటి కృష్ణయ్య? ఏం చెప్పను. ఇప్పుడు పరిస్థితి క్లిష్టతరంగా ఉందన్నగారు. ఏమిటా క్లిష్ట పరిస్థితి? నందరాజు గారు మన్ని విడిచి వెళ్తున్నారు. అయితే పద కృష్ణయ్య, ఇద్దరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు ఇచ్చేసొద్దాం. ఇద్దరం వెళ్ళి వీడ్కోలు ఇచ్చేసొద్దామని ఎంత తేలిగ్గా అన్నారు తమరు. కానీ అంత తేలిగ్గా వారికి మనం వీడ్కోలు ఇవ్వలేమన్నగారు. వారి ఆప్యాయతను గురించి అసలు ఏమనుకుంటున్నారు?
భయంగా ఉందా తలుచుకుంటేనే. ఒకవేళ వారు భావావేశంతో గోకులం రావాల్సిందే అని ఆదేశించారంటే వారితో మనం తప్పకుండా వెళ్ళి తీరవలసిందే. ఒకవేళ అలా జరిగితే ఏ లక్ష్యం కోసం మనం అవతరించామో అది నిరర్థకం అవుతుంది. అయితే వారి ఆజ్ఞను తృణీకరిద్దాం, పాటించొద్దు. అన్నగారు, పితృదేవుల ఆజ్ఞను తృణీకరించడం, దానిని ఉల్లంఘించడం మహాపాపం. అది మాత్రమే కాక వారి స్థానం మనకు పితృదేవుల కంటే ఘనమైనది. వారు మన ఇరువురికి దైవ సమానులు అన్నగారు. అందుకే వారు మనకు పితృదేవులుగా ప్రాప్తించారు. వారు మా పరమ భక్తులు. కృపతో మేము భక్తుల అధీనంలో ఉండటమే ధర్మం. వారు భావావేశంతో తప్పదని మొండిగా ఆజ్ఞాపిస్తే పరిస్థితి క్లిష్టతరంగా మారుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ సమయంలో మహామాయ సహకరించగలదు. దేవి, మాకు సహకరించు. ఆజ్ఞ ప్రభా. నందరాజుల వారి హృదయం నుంచి మమతానురాగాలను తొలగించి ఆ స్థానంలో జ్ఞానోదయాన్ని కలిగించు. దానివల్ల వారి మనస్సులో ఉద్రిక్తత శాంతిస్తుంది. తమ ఆజ్ఞ ప్రభు. అరుగో, నాన్నగారు ఇటే వస్తున్నారు. మీరు ఏడవచ్చా? ఎందుకు ఈ కన్నీరు చెప్పండి? మీరు ఇలా ఏడవచ్చా పసివాళ్ళ? నాన్నగారు తమరు ఓర్చుకోవాలి. మరేం చేయను కృష్ణయ్య, చెప్పు. ఆపుకోవాలని ప్రయత్నించాను, కానీ ఈ కన్నీళ్లు నా మాట వినటం లేదు. మరో విధంగా ఆలోచించాను. వెళ్లే ముందు నిన్ను కలవకుండా వెళ్ళాలని. నాకు సాధ్యం కాలేదు. నా
నా మాట వినకుండా ఇక్కడికి లాక్కొచ్చేసాయి. నిన్ను చూసిన తర్వాత మనసులో ఆవేదన భరించలేక పొంగుకొచ్చేసింది దుఃఖం కృష్ణయ్య. ఒక రకంగా సిగ్గనిపిస్తుంది. నువ్వు పరాయి బిడ్డవని తెలిసి నీ మీద ఇంత వాత్సల్యాన్ని నేను పెంచుకున్నాను. కానీ ఏం చేయను, నా మనసే నా మాట వినటం లేదు, పదే పదే పరిహసిస్తోంది. ఒరే, నువ్వు నీ కృష్ణయ్యను విడిచి ఎలా జీవించగలవురా అని. అంతకంటే వెంటనే అతని సమక్షంలోనే ప్రాణాలు వదులు అంటుంది. చెప్పు కృష్ణయ్య, చెప్పు, నన్నేం చేయమంటావు? నన్ను ఈ వెర్రి మనసుకి ఏం చెప్పమంటావు? వెర్రి మనసుని మీరే అంటుంటే ఏం సమాధానం చెప్పగలం? తమరన్నది నిజమే. తమరు చిత్తభ్రమకు లోనయ్యారు. మీతో గనక ఈ కృష్ణయ్య పరాయిపుత్రుడని చెప్పుంటే మనసు వెరిదే నాన్నగారు. మీ బిడ్డను కాదని ఎవరు చెప్పగలరు నాన్నగారు? ఎవరు చెప్పగలరు? మాకు అసలైన తండ్రి ఎవరు? అసలైన తల్లి ఎవరు? ఎవరో దిక్కు ముక్కు లేకుండా వదిలేసి వెళ్ళిన బిడ్డని తమ సొంత బిడ్డగా పెంచి పెద్ద చేశారే. పుట్టి బుద్ధిరిగాక నాకు తెలిసిన తండ్రి ఒక్కరే, అదే విధంగా తల్లి ఒక్కరే. నేను యశోదమాతనే మాతగాను, తమరినే నా తండ్రిగాను భావించి పెరిగి పెద్దవాణ్ణయ్యాను. తమ ఇరువురు చూపించిన మమతానురాగాల వల్లనే మేము ఇంతకాలం జీవించి ఉన్నాం, ఇంతవాళ్లమయ్యాం. నేను ఇంత చెప్పిన తరువాత కూడా మీ మనసు ఇంకా పదే పదే నేను పరాయిపుత్రున్నంటే అది నిస్సందేహంగా వెరిదే నాన్నగారు. మనసు మాటలు వినకండి నాన్నగారు, మీరు వినకండి. అయితే మరి ఇంకెవరి మాటలు వినమంటావు కృష్ణ? ఎవరి మాటలు వినమంటావు? ఊరుకోండి నాన్నగారు. ఊరుకోండి. రండి నాన్నగారు, నాతో రండి. కూర్చోండి. మనసుని కాస్త నిగ్రహపరచుకోండి. కాస్త ఓర్పుతో నా మాటలు వినండి. పుత్రుడు పెరిగి పెద్దవాడైన తరువాత అతని మాతాపితలు కర్తవ్య నిర్వహణకు అతన్ని తమ నుంచి దూరంగా పంపించరా? ఒకప్పుడు వ్యాపారానికి, ఒకప్పుడు దేశ సేవకి, ఒకప్పుడు మానవ సేవకో సమాజ సేవకో పంపుతారు. భావ్యమే కదా. బయలుదేరే ముందు కూడా యశోదమాతతో ఈ విషయమే చెప్పాను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణకు వెళ్తున్నాను. అందుకోసం నేను ఎంత దూరం వెళ్ళవలసి వచ్చినా, ఎటువంటి ప్రదేశంలో ఉన్నా నీ పుత్రుడనే చెప్పుకుంటాను. వెళ్ళిన పని నేను ముగించుకున్న పిదప మళ్ళీ నీ వద్దకే వస్తానని చెప్పాను. పాపి కంసుణ్ణి సంహరించి నా ముఖ్య లక్ష్యాలలో ఒకటి మాత్రమే నేను నెరవేర్చగలిగాను. మరి ఇటువంటి లక్ష్యాలు ఎన్నో నెరవేర్చవలసిన బాధ్యత నా మీద ఉంది. మాతాపితలను వదిలి మమతానురాగాలకు దూరంగా ఇప్పుడు మహా కఠోరమైన కర్తవ్య పదంలో పయనించబోతున్నాను. నా మార్గానికి అడ్డు రాకండి.
నా మార్గానికి అడ్డు రావాలని ప్రయత్నించకండి. బహుదూరం వెళ్తున్నాను నాన్నగారు. కృష్ణయ్య, నిన్ను అర్థం చేసుకోవటం మహా కఠినం నాయన. ఒకప్పుడు మావాడివేనని మాతో ఉన్నట్టే తోస్తుంది. ఇంకొప్పుడు ఎంతో దూరంగా ఉన్నట్టు, ఎవరికి చెందనట్టు తోస్తుంది. అదే సత్యమని నమ్మండి. మీ వాడినై నిత్యం మీతోనే ఉంటాను. పరాయి వాడినై బహుదూరంగా ఉంటూ ఎవరికీ చెందను. వాస్తవానికి ఇదే జ్ఞానానికి ఆధారం నాన్నగారు. ఎవరు ఎవరికీ చెందరు. కారెవ్వరూ పితలు, కారెవ్వరికీ పుత్రులు. ఈ రాగానురాగాలు, ఈ మమతలు, ఈ మోహాలు, ఈ శత్రుత్వాలు, ఈ బంధుత్వాలు సర్వం మాయా దృష్టి భ్రమ. తమ పూర్వజన్మల యొక్క కర్మానుసారం ఈ జన్మలో కొత్త వ్యక్తులతో అనురాగ బంధాలు, బాంధవ్యాలు కలుగుతాయి. ఇవేవీ శాశ్వతంగా మనతో ఉండేవి కావు. జన్మలకి మారుతూ ఉంటాయి. ఎల్లవేళలా శాశ్వతం సత్యము భగవంతుడు. అందుకే భగవంతుడు సత్యనారాయణ నామంతో పిలువబడుతూ ఉంటాడు. ఇంతటి జ్ఞానం ఎలా వచ్చిందిరా నీకు? అందరూ అంటుంటారు నువ్వు భగవంతుడు అని. నిజం చెప్పు, నువ్వు భగవంతుడివేనా? అవును, తమరన్నట్టే నేను భగవంతుణ్ణి కూడా. భగవంతుడు కూడానా? నువ్వు చెప్పేది? మన శాస్త్రానుసారం ఎటువంటి జీవి ఆత్మలోనైనా భగవంతుని ప్రతిరూపం ఉంటుందని. ఆ ప్రకారం నేను భగవంతుణ్ణి. అదే ప్రకారం తమరూ భగవంతుడే. అంటే చైతన్యం ఉన్న ప్రతి ఒక్క ప్రాణిలోనూ భగవంతుడున్నాడు. మరి అది వృక్షం కావచ్చు, నది కావచ్చు, ప్రకృతిలో మనకు కనిపించే ప్రతి జీవి భగవంతుని స్వరూపమే. మరి బండరాయిలా గోచరిస్తోంది, వృక్షంలా గోచరిస్తోంది. భగవంతుడు ఎందుకు గోచరించాడు? ఎందుకంటే తమరు మాయా దృష్టితో వారిని చూడటం మూలంగా. అందువల్ల మనస్సులోని అన్ని వికారాలను దూరం చేసుకొని జ్ఞానం, భక్తి అనే దృక్కులతో చూస్తే అప్పుడు బండరాయిలోనూ భగవంతుడే గోచరిస్తాడు, వృక్షంలోనూ భగవంతుడే గోచరిస్తాడు. మనం అందుకు మొదట కళ్ళ ముందు మాయతెరను తొలగించుకోవాలి. అప్పుడే జ్ఞానం సిద్ధిస్తుంది. వేరు పాత్రలలో రకరకాల రూపాలతో భగవంతుడే ఇటువంటి లీలలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఒక రూపంలో తండ్రిగాను, ఒక రూపంలో పుత్రుడుగాను, మరో రూపంలో శత్రువుగాను, మరో రూపంలో మిత్రుడిగాను సర్వం తానే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ పరమసత్యం యొక్క అనుభూతి కలుగుతుందో ప్రాణి సుఖదుఖాల హద్దులను దాటి ముందుకు సాగగలుగుతాడు. అప్పుడే బ్రతుకులోని అనురాగ బంధాలు, ఈ సంయోగ వియోగాలు, ఈ మిత్రుత్వాలు, శత్రుత్వాలు సమస్తము ఒక ఆటగా గోచరిస్తాయి. పితృదేవులైన కారణంగా ఇవన్నీ తమరే నాకు బోధించవలసి ఉంది. అప్పుడే తమ పుత్రుడు బంధుత్వాల జంజాటం నుంచి ఆ కఠోర కర్తవ్య మార్గంలో పయనించగలుగుతాడు. పితృదేవులుగా ఇది తమరి కర్తవ్యం. అంతేకాని ఇలా తమరు భావావేశాలకు లోను కాకూడదు. తమరి భావావేశం తమ పుత్రుని మార్గానికి ప్రతిబంధకమై నిలిచి ముందుకు వెళ్ళనివ్వకుండా అతన్ని నిలిపివేస్తుంది. దయచేసి నన్ను అడ్డగించకండి.